అబ్బబ్బా ఎంత వింటే ఈ మార్కలు అయితే పోతలేవు. పిండి పిండి చేతిలో పుడతానే గాని ఈ మార్కలు అయితే పోతలేవు. అంతగానో ఏం పని చేస్తాడో ఈ మనిషి. ఇంటికి అయితే రాని వచ్చినాక అడుగుతా. హలో, గిట్లనే ఉంటదారా? గిట్లనే ఉంటదారా? ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. ఏమన్నా నీ పద్ధతేనా? అంటే కోపం వస్తుంది నీకు. అవసరం ఉన్నప్పుడు తీరు మాట్లాడతావు, అవసరం తిన్నాకో మాట మాట్లాడతావారా? రేపు ఇస్తాను అనుకుంటే పోయినావు. నా దగ్గర లేకున్నా పక్కన దగ్గర అడిగించిన 15 రోజులు అవుతుంది. ఆ వాడ పోదామంటే నాకు మస్తు భయం అవుతుందిరా. కొంపదీసి నా పిల్లానికి చెప్పిండనుకో, ఆ పైసలు నువ్వేం చేసినావని నన్ను ఇయ్యాల మాయర్ తిరుగుతుంది. నీకు అర్థమవుతుందా? ఇంకొకడు ఆపు ఉట్టేయకుండా ఎత్తవేందిరా? వచ్చేటప్పుడు గిట్లనే అన్నవారా ఆగు 2 రోజులని. గందుకేరా నీకు ఊళ్ళో ఎవరు పైసలు ఇయ్యరు. నాకు గవ్వని తెలియదు బిడ్డ. నువ్వు సాయంత్రం వరకు అయితే ఇయ్యి, లేకపోతే లేదు. నేనైతే డైరెక్ట్ ఇంటికి అయితే చెప్తాను బిడ్డ. నీ పెళ్ళానికి చెప్తా నేను. నువ్వేమనుకుంటానో నువ్వేం మాట్లాడక ఫోన్ పెట్టేరా. నీ అవ్వ ఆపద ఉన్నప్పుడు అయ్యా బాంచాని అంటారు, ఆపద తీరినాక నువ్వెంత అంటారు. అందుకే పైసలు అడిగితే లేవని కంటావుడనయ్యాం. ఇచ్చి టెన్షన్లు పెట్టుకోవద్దు. ఇప్పుడు ఆయనతో నా పెళ్ళానికి చెప్పిండనుకో, నా పిల్లం ఏమంటది, ఈ పైసలు నువ్వేం చేసినావు, తాగినవా తిన్నవా ఎవరికన్నా ఇచ్చినావా అని ఒకటే లొల్లి పెడుతుంది. ఇప్పుడు ఫోన్లా ఆయనకి బెదిరించిన కదా, సాయంత్రం వరకు ఇవ్వకపోతే ఇంటికి పోతా. రవలి, ఓ రవలి, ఏం చేస్తానవే? ఒరే చికటోడా, కనబడతలేదా? బట్టలు మడత పెడతానా? ఓ నీ నోట్ల పొక్కులు ఓడవా, మొగన్ని పట్టుకొని రేగు చీకట్టోడు అంటానవేందే? నాకేమన్నా రేగు చీకట, నాకు కళ్ళు ఏమన్నా కనబడతలేవా? నువ్వు బట్టలు మడత పెట్టేది నేను చూస్తానా. గందుకే ఏం చేస్తానవే రవ్వాలని ప్రేమ కొద్దంటే అచ్చిరాని మాటలు అంటవేందే, అచ్చిరాని మాటలు అంటవేందే, అచ్చిరాని మాటలు అంటవేందే? అయిందా? బాగైందా? వీటికేం తక్కువ లేదు. మరేంది చూసుకుంటానే ఏం చేస్తానో అని అడుగుతావు. అయితే కానీ ఇలా మా తమ్ముడు వస్తాడట. అగో మీ తమ్ముడు వస్తే నేనేం చేయండి? ఊరు సాటింపు చేసి మా బామ్మారు వస్తాను, మా ఇంటికి వచ్చి మా బామ్మారు చూసిపోతురు అని అందరికి చెప్పాను నానే. ఆయన వారానికి 2 సార్లు వచ్చడానికి అలవాటేనే. మళ్ళీ ఏమో కొత్తగా చెప్పబడితేవేందే బొమ్మ లేదు అమ్మ లేదు గాని మా తమ్మునికి బోట్ అంటే ఇష్టం. పోయి తేపో. ఏంది మీ తమ్మునికి బోట్ అంటే ఇష్టమా? ఆడు సచ్చినెలకలు పెట్టినా కూడా తింటాడే. ఏమో బోట్ అంటే ఇష్టం అని సపరేట్ గా చెప్తాను. ఏమన్నాడు పట్టణం ఇచ్చేస్తాను నానే. ఆడు కూడా ఆ పల్లెటూరులోనే ఉంటాను కదా, వాళ్ళ ఇంటికాడ తినవనపోయినావు, మళ్ళా మన ఇంటికాడ అన్నుడేంది? ఆ బోటు తెచ్చినా కూడా నన్నే ఉడుకు పెట్టమంటావు, నన్నే సాపు వేయమంటావు, నన్నే అంటావు. నీ కథలు నాకు తెలియదా? ఆయన చీటికి మాటికి మీ తమ్ముడు మన ఇంటికి వచ్చుడేందే? నలమొక్క కూడా వాడు ఎవరిల్లని వస్తాడు, అక్కిళ్ళని వస్తాడు. ఆయన నువ్వు మా వాళ్ళని చూస్తే వరతలేవు గాని పండుగ 10 రోజులు ఉందని కానీ వాళ్ళ ఇంటికి పోయి చికెన్ మటన్ చేపలు అన్ని అండించుకొని తింటలేవా? అందులో ఇంకా మందు తాగుతానో కళ్ళు తాగుతానో ఆడు అత్తనే అంటానా? నీ లెక్క ఆడొక్కడు అత్తనా అంటే బాగా కొడతానో. ఆయన నేను మంది ఇంటికి పోతాను నానే, పిల్లనిచ్చిన మా వాళ్ళ ఇంటికి పోతానా, తింటా తాగుతా పంట ఉంటా. నీకేమైతుందే అంటే రావద్దా? అప్ప కొడుక, నిన్ను ఇంటికి రావద్దని చూస్తాను. నిన్ను ఇంటికి వస్తే మీ ఊళ్ళకి పైసలు అవుతాయని చూస్తాను. కానీ నేను కట్టుకున్న అల్లుణ్ణి పరాయని నానే చెప్పు. ఇలా ముఖం తెలియకుండా ఎవరన్నా ఇంటికి పోతే బుక్కడంత అన్నం పెడతారు. అదే నిన్ను చేసుకున్నా మీ ఇంటికాడ నేను ఎందుకు తినద్దే చెప్పు. ఆయన వచ్చేదేవలే ఏమైనా మంది వస్తారా? మీ బామ్మారిదేనా? ఆయనకి ఇప్పుడు నచ్చింది అండి పెట్టినాం అనుకో, వచ్చే సంవత్సరం లగ్గం. ఆడబిడ్డ కట్నం కింద 5 తులాల బంగారం అడుగుతా. అంటే అది నువ్వు అన్నది కరెక్టేనే రవలి. ఆడ 5 తులాలు పెట్టుడేమో గాని ఆయన పెళ్లి అయ్యేసరికి మన ఇంటికి వచ్చి తినిపోయింది అనుకో, మనకు 10 తులాల బంగారం ఖర్చు అన్ని పైసలు అవుతానే. నలమొక్క కూడా గిందికి నాకు కోపం వస్తుంది. 10 తులాల బంగారం అన్ని పైసలు తింటాడా మా తమ్ముడు? ఇప్పుడు బోటి కిలో ఎంత? 200. చికెన్ ఎంత? 300. మటన్ ఎంత? 800. తిప్పి కొడితే 2000 అయితలేదు. దీనికే బాగా అంటానేది. నీకేం తెలుస్తుందమ్మా? నరింట్లో కూర్చొని 200 300 తిప్పి కొడితే 2000 అయితలేవు అంటాను. బయట పని చేస్తే తెలుస్తుంది. టైంకు తెచ్చి పెడతానా, తట్టడి తింటాను, మూలకు పట్టాను. నువ్వు నరం లేని నాలుక ఎన్నో మాట్లాడినట్టు 1,00,000 మాట్లాడతావు. నువ్వు అన్ని నేను తెచ్చి పెట్టానంటే నాతోటి కావద్దా అని. ఆయన మీ తమ్మునికి బోటే అనే ఉన్నది, కోడిగుడ్డు ఆమ్లెట్ తినిపోతాడు. పని విన్నస్తాను గానే సపరేట్ అయితే మన ఇంటికి వస్తలేడు కదా, అక్కని భావం చూస్తానని. ఎందుకే అచ్చిరాని మాటలు మాట్లాడతావు రవలి?
ఆ గుడ్డేదో మన ఇంటికాడ తినడాడు వీడికి వచ్చే తినాలనా అని పెళ్లికి 5 తులాల బంగారం అడిగినా అది కావాలంటేనేమో కోటి కూరాండు లేకపోతే అదే గుడ్డు కొరిచి పెడతది కావాలా అద్ద చెప్పు. నువ్వు అన్నది కూడా గమ్మత్తే గాని ఇతనంటే ఆశ కొడతా అంటే భయం అన్నట్టు ఆశ పెట్టిత్తివి ఇప్పుడు అద్దన పడుతుంది. ఇప్పుడు బోటి ఉంటది అని మరి ఒక్కటి అవుతుంది ఆ విషయం పొద్దున చెప్పవా? పొద్దుగానే చెప్తామంటే నువ్వేనా ఇంట్లోన్నావా? నీ ఇంట్లో లేకపోతే నాకు ఫోన్ లేదా? ఫోన్ చేస్తే అయిపోవు కదా. ఫోన్ కొని ఇచ్చినావా అని అలా బ్యాలెన్స్ వేయించినావా? నువ్వు చేస్తే నేనేం మాట్లాడవాలి? నీ అక్క ఇది కూడా కరెక్టే, నేను చేసిన అయిపోవు. ఆయన తమ్ముడు వస్తానని నాకు అలా అంటున్నాను నేనేమన్నా. మా సరే గాని పైసలు ఇస్తా పోయి బోటి దేపో దగ్గర కండుదు. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. నువ్వు తెమ్మన్నది మా తెస్తా గాని ఆ బోటి తెచ్చి సాగు తెచ్చి కూర అంటే మీ తమ్ముడు నా ఇచ్చేది పోతుంది. ఎక్స్ట్రా ఎందుకా? ముంగట ఎందుకు అండుతావు నువ్వు? ఆడెప్పుడో సాయంత్రం వస్తాడు, ఆడ వచ్చేలోపు నువ్వు అండే నేనే అంటిదా అని చెప్తా. నువ్వు ఇంట్లో ఉన్నావు అనుకో ఈ లోపు ఆడ వచ్చేస్తాడు పోతుంది నువ్వు. మరి చేపో అంటాను ఇవే వెళిస్తారే తెత్తాగు చెప్పండి రాబో. సరే నీ అవ్వ నా బామ్మారిది గారు నాకు పెళ్లి ఎప్పుడైతుందో నాకు 5 తులాల బంగారం ఎప్పుడు పెడతాడో. ఆడ 5 తులాలు పెడతాడని నా పెళ్ళం ఆడ వచ్చినప్పుడల్లా మటను చికెను చేపలు బోటి గీటి అన్ని పెడతాంది అని పెళ్లి అయ్యే వరకు ఆడ 5 తులాలు ఇచ్చుడేమో గాని నాకు 10 తులాల పైసలు ఖర్చు అయ్యేటట్టు ఉన్నది. ఏమైంది అని అనుకో ఇది నల్ల ముఖం అడుగుతుంది. అని అనుకో ఆ టుంపుగాడు కింది మీద చూస్తాడు. నువ్వు అంటే నవ్వకు చెప్తాడు అయ్యకు చెప్తాడు. ఏమన్నట్లేదు ఇళ్ళతోటి చెప్పిందే చేయాలి. అత్తనం అనే సరే ఇంకో నేను వచ్చేసరికి బోటికి అడగాలగా ఉడికి నీళ్ళ మంచిగా గోరవెచ్చ కాగబెట్టు. బొంత ఇట్లెత్తే అట్లా తిత్తు ఇయ్యాలే, బొంత ఇట్లెత్తే అట్లా తిత్తు ఇయ్యాలే. సరేనా? చెప్పని పెట్టు. మసాలాలు అన్ని రోజునేవా తమ్ముడు అత్తందంటే ఎంత తమ్ముడు చూడు 5 తులాలు పెట్టపోవాలి ఇద్దరికి అయితే నేను చెప్తానా? అర్థమైతుందా? పని చేసి నరాలన్నీ గుంజబట్టే నీసి తినక 2 నెలల ఇదో తినొద్దనబట్టే నీ అవ్వ ఎట్లనే చేసి నీసి తినాలే. అనిత ఓ అనిత ఏంది? ఏం లేదే. అనిత అనిత పిలిచి ఏమో ఆగలు పడతాను. ఏందో మరి చెప్పు. క్వశ్చన్ అడగచ్చు మరి జవాబు కూడా వినాలి కదా. ఏం లేదే కౌసు తినక 2 నెలల నాలుకంతా ముద్దు వాడుతుంది. నువ్వు తీసుకొని రమ్మంటే కోడికూర అర్ధపావు తెచ్చుకుంటా. అర్ధపావే. ఓ ముండ కొడక నువ్వు కౌసు తినే ఆ మోకాలలో నరాలు లేలే ఇంకా అర్ధపావు తెచ్చుకొని తింటా అంటానవా? ఇక తిన్నావనుకో నీకు పాడగట్టుడేగా. మళ్ళీ తప్పక ఉడతావరా బైరవా. నువ్వు బైరవు దేవసేనా కాకరకాయ పులుసు పెట్టినా తిందురా. చెప్పింది అర్థం చేసుకోండి. అనిత నీకు దండం పెడతానే నీకు కాలు మొక్తనే నీసు నువ్వుతాయితందే. నాకు కూడా నీకు నీసు అండి పెట్ట బుద్ధి అవుతుంది అయ్యా. తింటే మళ్ళీ నీకేమన్నా అవుతుందని భయం అవుతుంది. నువ్వు కూర అండుకుంటావనే ఊర్లో ఎవరన్నా అంటారు కొంచెం అడుక్కుంటా పోయే. నిన్ను చూస్తే గోస అనిపిస్తుంది. ఈ రవలలు రోజు నీ కూర అండుకుంటారు. మరి ఇంత అడకత్తనయ్యా పోయి. అబ్బా కూర తింటా మలుసుకొని పంట. అబ్బా నీళ్ళు కాగబెట్టినాయి నల్లమొక్క పొడి ఇంకా అత్తలేడు. ఏమేసినమ్మా? ఏం కూర నువ్వు బిడ్డియాలా? ఏం కూర అండలో చిన్నమ్మా? అయితే గాని నువ్వేం కూర అండినావు? నేను కాకరకాయ పులుసు పెట్టిన బిడ్డ. నీ చిన్న ఏమైనా నీసు తింటా అంటాడు. నువ్వు ఊకే నీసు అంటావు కదా ఇంట్లో. ఏమన్నా అంటే ఇందుకోసం బిడ్డ ఇంత తెస్తుందని వచ్చిన. అయ్యో చిన్నమ్మ మీ అల్లుడు ఇప్పుడే పోటీ తెస్తా అని వేయను. ఆయన చిన్న పాపకు అంతగానం అడుగుతాంటే ఇంతకు తెచ్చి అండకపోయాను. అండదానికే ఉన్నది బిడ్డ. నీసు తిని కాలనారాలు అన్ని వెళ్ళినాయి. ఇక పాల మీద తెచ్చుకున్నాడు. ఏమన్నా కూర అన్నావో నువ్వు వేస్తావా అని కొంట పోదా నచ్చిన. సరే చిన్నవా మీ అల్లుడు రాని వచ్చినాక కూర తెస్తాడు కదా అది వేసిత్తది. సరే బిడ్డ అల్లుతో తప్పకుండా పంపు కొంచెం గింత పంపు. సరే చిన్నవా. సరే బిడ్డ. నీళ్ళని మసలున్నాయి. ఈ నల్లమొక్క పొడి ఇంకా అత్తలేడు. అవురా తాగుదాం రా అంటే ఎవడత్తలేపే. నాకు ఒక్కనికేమో కళ్ళబుద్ధి అయితే లేదు. నేనేం చేయాలరా?
ఇది తాగన్నా ఇది వారవేనా? అరే చిచ్చా, అట్లా మందు వారమే అయితే నువ్వు తాగకపోతే చెప్పు, నేను తాగుతా. నీకు ఎందుకు బాపు, నేను ఉన్నా కదా. అరే వెంకటేశ్వర, నువ్వు చెప్పింది కరెక్టేరా. అవురా సత్తి, నువ్వు నా మందు తాగి వాడికి మాట్లాడతానవరా? నీ ఏం జరుపుకుంటాను? అనుకున్నది ఏమున్నది, ఉన్నదే చెప్పిన. అరే మామ, నువ్వు చెప్పింది కరెక్టేరా. అరే చిచ్చా, నువ్వు తాగిపిస్తే తాగిపి, లేకపోతే లేదు. అరే మీకు తాగిపించే బదులు గా మా శంకర్ వస్తాండు, వారికి తాగిపించినా గానీ ఎంతైనా మంచిగా ఉంటది. రారా ఇట్రా, ఎంతైనా కల్లా. ఏందే బాబు, పొద్దు పొద్దున్నే తాగుతారు, ఏం సంగతి? వేసుడే అంటే తాగన్నా? దేవుని కలిసిన బాబు. అరే సారీరా, ఏమనుకోకు. దూపకొద్దున్నా పొద్దు నుంచి బువ్వ తినలే, నోట్లో నీళ్లు పోయలే, అందుకే దొరికిందే బుక్క అని వాటకు చంపిన. ఏమనుకోకురా. అయితే కానీ చిచ్చా, నా మీద నీకు గంత ప్రేమ ఎందుకు వచ్చిందే? ఏ నువ్వు మాట్లాడకురా, నువ్వు మాట్లాడితే ఎడతావురా బిడ్డ. ఇది చూడరా, గటెవలు ఉన్నారా, అయితే రా కొడుకు చూడరా. అంతగానే ఎక్కువ ఉంటుందా బాబు? అవురా శంకర్గా, దెబ్బ దెబ్బ మూడేసినావు, ఎటు పోతాన్నవారు ఇప్పుడు? అవ్వతోడు బాబు, 3 గుద్దంగానే కిర్రనెక్కింది. నేను ఎటు పోతాన్నా బాపు? బాపు నా బాధ బాపు. బాపు అలా తమ్ముడు వద్దన్నట, మీ కోడలు నన్ను కోడి తెమ్మన్నది బాపు. బాపు ఆడచ్చినోడు రాక ఏడాదికి ఒక్కసారి వస్తాడు అనుకుంటే ఏడాదికి ఒక్కసారి రాడే బాపు. బాపు ఆ 4 రోజులకు ఒక్కసారి నా ఇంటికి వస్తాండి బాపు. బాపు ఆడు తమ్ముడు వచ్చిన కానిచ్చాడు, ఒకసారి చేపలు అంటాడు, ఒకసారి రొయ్యలు అంటాడు, ఒకసారి తలకాయ మాట్లాడాడు బాపు. బాపు నా తమ్ముడు ఎత్తవ తేవాని విడావిడి అడుగుతాండే బాపు. బాపు నేర్తాంటే నీకు నవ్వుతుందారా? అవురా, మీ బామ్మారి వచ్చినప్పుడు వాళ్ళు ఇవన్నీ తెమ్మంటా నిన్ను. అవునే బాపు. బాపు అరే మీ బామ్మారిది రాకుండా నీకు ఒక ఐడియా చెప్తారా? ఏంటిది బాపు? ఐడియా చెప్తావా? చెప్పే. బాపు మంచి ఐడియా ఇచ్చినవే, నువ్వు చెప్పినట్టే చెప్తా, సరేనా? అక్క నిజాన బాగా గోడ తెమ్మన్నాడా? ఇంకా అత్తలేడు బావ. నిజంగానే తెమ్మన్రా, పైసలు కూడా ఇచ్చిన తొందర అని. పైసలు కూడా వచ్చినావా? మరి బాగా ఇంకా అత్తలేడక్క. రాకనే కాదురా, నేను అటు ఇటు తిరుగుతానా, మళ్ళా అడుగుతాను అత్తలేడని. అది నేనేమన్నా అక్క, నా మీద కోపానికి వస్తాను. నేను నీ మీద ఎందుకు కోపానికి వస్తారా తమ్ముడు? ఆయన వచ్చేసరికి ఆలస్యమయ్యేటట్టున్నది గాని టమాటా ఆలుగడ్డ ఉన్నది, ఇంతంత తింటావారా? ఏ టమాటా ఆలుగడ్డ ఎందుకు అక్క, బాగా గోడ తినివ్వండిగా, అసలు తింటా. మరి ఇప్పుడు నీకు ఆకలి అయితే లేదు కదా తమ్ముడు? అయితలే అక్క. సరే తి. అబ్బా బామ్మారిగా, బామ్మారి ఇంటికి ఒక్కసారి వస్తే 2 సార్లు వస్తే మరి ఇచ్చారు, 4 రోజులకు ఒకసారి వస్తే మరి ఇచ్చారు. నువ్వు వారానికి 4 రోజులు మా ఇంటి కాడికి వస్తాను వారా. ఇప్పుడు నీ సంగతి చెప్తా. ఆ మార్క రమేష్ బాబు గాడు నాకు మంచి అడి ఇచ్చిండు. ఇక ఈ జన్మల నా బామ్మారిది నా ఇంటికి రావద్దు. అరే మార్క రమేష్ బాబు, నీ 2 కాళ్ళ మొక్కాలరా. నీకు 4 కాళ్ళు ఉంటే నీ 4 కాళ్ళ మొక్కుతును గాని నీ 2 కాళ్ళకే మొక్కుతారా? దేవుని అసంటి ఐడి ఇచ్చినవురా మార్క రమేష్ గా, నిన్ను జన్మని మర్చిపోను రా డాడీ. అబ్బా నీ అసంటోడు ఊరు కుక్కలు ఉండాలరా. రమేషా వచ్చినట్టున్నాయి మా బామ్మారి. అగో చెప్పులు ఎత్తి అని. అగో షారా షారమ్మ షారా, నిన్ను తాగకుండా నేను ఉన్నా. ఓ నా ముద్దుల పిల్లవా, ఇట్రా
బోటి తెచ్చినా మీ తమ్ముడు వచ్చిందానే మా వచ్చింది కానీ నువ్వే తాగొచ్చినావు. తాగొచ్చినావా? తాగొచ్చిండ్రా. ఆయన నువ్వెందుకు పట్టుకున్నావురా? పడతానే పట్టుకున్నా. పడే అంత తాగుతా సరే కూర్చో. అయితేమే గాని నువ్వు వచ్చినప్పుడు నీ అక్కకు నాకు లొల్లి అవుతుందిరా. ఎందుకే బావా? ఆగో ఏంటిది అంటాండు చెప్పే. ఏంటిది అక్క? ఏం లేదురా తమ్ముడు, నీ పెళ్లికి ఆడబిడ్డ కట్నం 5 తులాల బంగారం అడుగుదాం అనుకున్నావు. అందుకే మా తమ్ముడు వచ్చినప్పుడల్లా నీకు నచ్చింది పెట్టు అని అంటే ఇగో గిట్ల ఒరుతాండు. నీ పెళ్లికి ఆడబిడ్డ కట్నం 5 తులాల బంగారం పెట్టావరా తమ్ముడు చెప్పు. అగో 5 తులాలు పెట్టా నాకేముంటది అక్క? పాల పెట్టది పెట్టే. మీ తమ్మునికి చేపల ఫ్రై పెట్టు, పొట్టేలు కూర పెట్టు, మంచిగా అయిందా? 5 తులాలు పెడతాడు 5 తులాలు పెడతాడు. 5 తులం కాదు తులంలో పావులెత్తు కూడా పెట్టాడట. మా తమ్ముడు అట్టిగానే అడగవచ్చు. అట్టిగానే అన్నావు తమ్ముడు. అటుకి నేను కట్టనే అక్క, నిజంగా చెప్తాను. 10 తులం పావులెత్తి పెడతది. ఏ ఆయనకి పైసే పోతే పానం పోతుంది అని ముఖం చూస్తే తెలుస్తుంది. అని రూపాయి ఖర్చు పెట్టాడా? ఇక ఆడు పెట్టినా పెట్టకపోయినా నా బామ్మది కదా. అరే నీకు ఇష్టం ఉన్న బోటు తెచ్చిన ఆడు పెట్టకుంటే మా అమ్మ బాబు పెట్టరా తమ్ముడు. ఆయన తాగున్నాడు గాని ఈ బోటు నువ్వు అడుగుదుపా. కడుక్కొని తనుపునికి కడుపు నిండా పెట్టు. ఆయన బంగారం వేసుకుంటానే వాళ్ళు పెట్టినా నీకే ఉంటది, పెట్టకుండా నీకే ఉంటది. నాకే మనకు దేవుడు ఇచ్చిండు, ఉన్నంతలో మనం బతుకుతాను. ఓన్ చేదాపుతామనే నలుగురికి ఇచ్చేటట్టే ఉన్నాం కానీ ఓరికి చేదాపుతట్టు. అబ్బా తమ్ముడు అంటే దానికి ఎంత ప్రేమ. ఆయన పెడితేనే పెడతారా? ఇంకో కాకి పిల్ల అరే తమ్ముడు స్టవ్ మీద నీళ్లున్నాయి కింద పెట్టుకో. అరే తమ్ముడు ఒకసారి ఎగరా, ఇది బోటి లెక్కలేదు చూడు. అయ్యో కోడి పేగురు కాదే, కోడి పేగులా? గిదని తెచ్చింది నలమొక్కపోవడం. నేను సంగతి చెప్తావు. మనిషి లే లే అంటే అంటాను. బోటి తెమ్మంటే ఏం తెచ్చినా నువ్వు? అమ్మతో నేను బోటు నువ్వు పొద్దున మీ తమ్ముడు వస్తాను బోటు తెమ్మన్నావా? చేప కాడికి పోయేసరికి బోట్ అయిపోయింది. మళ్ళీ మీ తమ్ముడు బోటు లేకపోతే చిన్న పోతాడని ఆ మార్కరమేసి కళ్ళంలా మంద పెట్టిరు. అల్లకెళ్ళి ఒక యాట తీసి కోపించి కూరంతా అల్లకిచ్చి బోటు తెచ్చిన. ఇంత లేట్ అయిందే. ఇది బోటియా? అవ్వతాడు పోయిటే. కోడి పేగులు తెచ్చినావు. ఎవరిని అక్క కోడి పేగులు నేనెందుకు తెచ్చినా? మరి నీ మంద తాగినా అట్లా ఇచ్చిందా? ఏమో అడుగుపో పోయి. అర్రే కొడుకా, పైసలు ఎంత ఇచ్చినావు? నువ్వు ఇచ్చిన 200 ఇచ్చినా. పేగులు పట్టుకుని వచ్చినావా? కోడి పేగులు. అరే గట్లెట్లా చేస్తాడు? పోయి అడిగత్తాగు. అడిగిరాపో. అడిగత్తా లేకపోతే పైసలన్నా తీసుకురా. ఇక పైసలు అంటే రావు గాని ఈ కోడి పేగులు ఆయనకి ఎత్త మళ్ళీ కోసినప్పుడు పోటీ ఇవ్వంట. సరే అడిగిరాపో. అయ్యో ఎట్లా రేపా మాట. ఇలా దూరం చిన్న బాపుకు నీసు కూర తిని తిని నరాలని తేలినాయట. ఆ చిన్న చింత కూర ఎత్తావా అని అడిగింది. నువ్వు వచ్చినాక ఎత్తా అన్నా. ఇప్పుడు మా తమ్ముడు తిన్నట్లేదు, నువ్వేమో కూర తెచ్చినట్లేదు. ఏంది దూరం మామకు నీసు తిని తిని నరాలు తెల్లాయా? అవు ఇంత ముందు నువ్వేమన్నావు? ఆడు బోటి ఇవ్వంటే కోడి పేగులు ఇచ్చి నవ్వి ఆయనకి ఇచ్చి పైసలు ఇమ్మన్నావు కదా. వెళ్ళమా ఒక్క 10 నిమిషాలలో నీ 200 నీకు తెస్తా సరేనా? అరే బామ్మది నచ్చరాకి ఇన్నే ఉండరా పోకురి మా ఉంటాడు. అవ్వతోటే బుజ్జి బోటి బాగా తాగింది అనుకోని అవి కూడా పేగులు లెక్కుంటాయని ఇవ్వచ్చు. సరే మన పైసలు మనం తెస్తా. సేపో మావా, ఓ దూరం మావా. అదో అల్లుడు గిటాసినావు. అత్త ఇంత మునుపు మా ఇంటికి వచ్చిందట. కూర తిని తిని నరాలన్నీ తినలేట కదా. అవునల్లుడు. మీ చిన్న బాబుకు నీసు అని కలవరు ఇస్తానంటే నరాలు తేలినాయని మీ ఇంటికి వచ్చినాక మీ బిడ్డ చెప్పింది. నాకు తెలిసినైనా గిట్లనే కాళ్ళ నరాలు తేలినాయట. లే నీకు తెలియలే, నీకు అర్థం కాలేదు చెప్పాడు. ఏంది నాకు నరాలు తేలే అని బిడ్డ చెప్పిందా? అవును మామ, మీ బిడ్డ చెప్పింది. అయ్యో మామకు నరాలు తేలినాయని నాకు తెలిసినని అడిగిన. మా మామకి ఇట్లా నీసు మీద పానం కొట్టుకుంటుందట అని. అయ్యో బిడ్డ ఇగో నాటుకోడి పేగులు తిన్నాడు అనుకో
నరాల వాపు దెబ్బ తక్కువ అవుతుందని 200కు నీ గురించే కొనుకొచ్చిందే మావా. ఏ నరాలు వాపు పోతుందంటే 200 ఏందన్నాడు? 1000 రూపాయలని ఇస్తా. ఏ 1000 రూపాయలు నాకెందుకు మావా? పరాయి సొమ్ము పామాస్ ఉంటుంది. నేను 200 పెట్టినా, నాకు 200 అయినా నువ్వు బయట ఉన్నవే మావా, నా మామేనే. ఏ సరే అల్లుడు. ఇగో ఇంకో ఆ కూరాట అండేటప్పుడు టమాటో ఉల్లాగే అన్నట గింతంతా పులుసు పెట్టారు, తొక్కు లెక్క చేయమన్నాడు. 2 పూటలు తింటే తెల్లరి వరకు బాబులన్నీ తక్కువ అవుతాయి. అత్తను మంచిగా వాను మామ పోతాను పైలో. నువ్వు ఎంత మంచి వాళ్ళుడు, గ్రేట్. మళ్ళీ అవసరం ఉంటే ఇవాళ ఫోన్ చేయకు, ఎప్పుడన్నా చెయ్యి. అనిత, ఓ అనిత ఇట్రాయే. ఏంటిది? ఇగో నా నరాల లోపల అన్ని మాయమైతాయి. ఎట్లా మాయమైతాయి? శంకర్ గాడు నాటుకోడి పేగులు తీసుకొచ్చి ఇచ్చిండు. టమాటా ఉల్లాగేసి దగ్గరికి అంటే 2 పూటలు తింటే నరాల నొప్పులు మొత్తం మాయమైతాయట. ఓ నల్లమ్మక పోడా, కోడి పేగులు తింటే సత్తవురా, గాయన మాటలు ఎట్లా మాట్లాడవురా నువ్వు? అంతే అంటే అవే ఇంకా అర్థమైతే ఉండకూడక నీకు. అప్ప శంకర్ గా జన్మల నీ మాట నమ్మరా అవుల వాడుకో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీతు క్రియేషన్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి వస్తుంది మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి.